పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన జమ్మికుంట పరిధిలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట నందు వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ జడల శ్రీవిద్య ప్రముఖ గైనకాలజిస్ట్ గారిచే స్త్రీలకు అన్ని రకాల వైద్య సేవలు అందించబడును. డాక్టర్ శ్రీవిద్య గారు గత 23 సంవత్సరాలుగా గైనకాలజీ సేవలు అందిస్తూ ఇప్పుడు మన జమ్మికుంటలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉండెదరు. మగవారిలో మరియు ఆడవారిలో సంతాన లోపం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, పీరియడ్స్ ప్రాబ్లం, పీసీఓడి మరియు గర్భసంచి సమస్యలతో పాటు మరియు ఇతర ఏ సమస్యలకైనా సంప్రదించండి. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట. మా హాస్పిటల్ నందు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి మరియు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు మరియు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు మరియు కన్సల్టేషన్ కోసం ఈ రోజు సంప్రదించండి. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట. శ్రీ 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 త్రిదండి చినజీర రామానుజ స్వామివారి దివ్య ఆశీస్సులతో మన హుజురాబాద్లోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో పుష్యమి నక్షత్ర రోజున శనివారం మే 31 ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు స్వర్ణామృత ప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి హుజురాబాద్ వికాస తరంగిణి నిర్ణయించింది. స్వర్ణామృత ప్రాసన గుళికలు 6 నెలల పిల్లల నుంచి 16 సంవత్సరాల పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదిక గుళికలతో పిల్లల మానసిక సామర్థ్యాలు, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, చర్మానికి నిగారింపునిస్తుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, మేధాశక్తిని పెంచుతుంది, శరీర క్రియలను వేగవంతం చేస్తుంది, మాటలు ఆలస్యంగా వస్తున్న పిల్లలకు సహాయపడుతుంది, గ్రహ దోషాలను దూరం చేస్తుంది, అతి ప్రవృత్తి గల పిల్లలను నియంత్రిస్తుంది, ఆటిజంను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఇట్టి గుళికలు కులమత భేదాలకు సంబంధం లేకుండా ప్రతి నెల మన హుజురాబాద్లోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్యన ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి గుళికలను వేసుకోవడానికి అరగంట ముందు మరియు అరగంట తర్వాత ఏమీ తినకుండా ఉండవలెను. హుజురాబాద్ పట్టణ ప్రజలు, పిల్లలు, 6 నెలల నుంచి 16 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించి ఇట్టి మహత్తర కార్యక్రమంను సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ముందుకు రావాలని కోరుకుంటున్నాం. పుష్యమి నక్షత్రం నాడు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. తద్వారా అన్ని మూలికల యొక్క ఔషధ విలువల శక్తి పెరుగుతాయి. ఇది ఔషధ శక్తిని పెంచుతుంది మరియు రోగ నిరోధక శక్తిని మరియు పిల్లల జ్ఞాపక శక్తిని మెరుగుపరచును. అందువల్ల ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఈ యొక్క ఔషధాన్ని అన్ని వికాస తరంగిణి కేంద్రాల్లో మరియు ఉమ్మడి వరంగల్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారి సౌజన్యంతో హుజురాబాద్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, వికాస తరంగిణి హుజురాబాద్ శాఖ సభ్యులు యతిపతి అరుణ్ కుమార్, డాక్టర్ దివిటి అంజనీదేవి, చిద్రాల శ్రీనివాస్, చెరుకుపల్లి శ్రీవాణి, యతిపతి నిరంజన్ కుమార్, అక్కినపల్లి శ్రవణ్, దాసి కుమారస్వామి, చల్లూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అమృత ప్రాసనం అని ఒక పద్ధతిని ఆయన ప్రారంభం చేసి బంగారు భస్మాన్ని తేనెతో కలిపి దాన్ని అందించేటటువంటి ఒక ప్రక్రియ విద్యార్థులకి, 16 ఏళ్ల లోపు పిల్లలకి ప్రారంభం చేసి ఆయన ఇప్పటిదాకా సుమారుగా చాలా ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అది మన వికాస్ తరంగిణుల ద్వారా దాన్ని అందించడం వల్ల ఏం జరుగుతోంది అక్కడ అనేది కూడా మా దగ్గరికి సమాచారం వస్తూ ఉంటుంది. చాలామంది పిల్లల్ని ఈ మందు వాడిన తర్వాత ఎలా మార్పు వచ్చింది అనేది దాన్ని వైజ్ఞానికంగా వివరించడం అయితే కష్టం, కానీ మార్పు అయితే తప్పనిసరిగా వచ్చింది. మేమే స్వయంగా చూసాం. ఒక తల్లి తన పిల్లవాడిని తీసుకుని వచ్చింది. ఆ పిల్లవాడికి మోచేతి మీద అంతా కూడా అలర్జీ ఉంది. చిన్న పిల్లవాడు, బహుశా 2 ఏళ్ల లోపు ఉండేటువంటి శిశువు. ఆ పిల్లవాడికి చాలా కాలంగా చాలా చోట్ల వైద్యాన్ని చేయించిన అలోపతిక్ సిస్టంలో మిగతా వాటిలో అది పనిచేయలేదు. కానీ ఈ స్వర్ణామృత ప్రాసనం ఆ పిల్లవాడి చేత చేయించిన తర్వాత ఈ పుష్యమి నక్షత్రంలో ఆ నెలలో దాన్ని ఇవ్వడం అనేటువంటి ఒక పద్ధతి. అది ఆరంభం చేసిన తర్వాత 2-3 డోసెస్ వేసేటప్పటికి ఆ స్కిన్ ఎలర్జీ ఉండేటటువంటి ప్రాంతంలో మార్పు వచ్చి అతనిలో కొంచెం సరైనటువంటి స్థితి కనిపించడం జరిగింది. ఇది ఆ తల్లి మా దగ్గర తీసుకొచ్చి చూపించి ఇలా బాగుంది ఇలా అని చెబితే మాకు చాలా
సంతోషం వేసింది. ఇది ఒక కేస్, కానీ ఇలాంటివి చాలా కేసెస్ చాలా రకాలుగా మాకు చూపించారు. ఆ రకంగా ఇది బాగా పనిచేస్తోంది అనేది అర్థమవుతోంది. అయితే దాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పరికరాలు కావాలి, పనిచేసే వ్యక్తులు కావాలి, దానికి సమయాన్ని కేటాయించేటటువంటి మెకానిజం ఏర్పడాలి. దాన్ని పని చేయించడానికి, పనిచేసే విధానం చూడడానికి ముందర దాని మీద విశ్వాసం కావాలి. ఈ రకంగా దీన్ని ఒక పద్ధతిలో కనుక మనం నిరూపణ చేసుకోగలిగే దిశలో దీని మీద పరిశోధన చేస్తే చాలా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఇలాగ ప్రతి పద్ధతిని కూడా ఆ రకంగా చేయడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని ప్రభుత్వాలు కనుక ఇవ్వగలిగితే నిజంగా వైద్య రంగానికి ఒక అద్భుతమైనటువంటి సేవ చేసినట్టు అవుతుంది.